జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో మొగుళ్లపల్లి కాంగ్రెస్ మండల నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలవడం అందరికీ సంతోషకర విషయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మన ఎలక్షన్లు జూబ్లీహిల్స్లో ఒకరు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఎలక్షన్ నిలబడ్డది. కావాలని బీజేపీ నాయకులు ఒకరైనా కూడా ఈరోజు బీసీలతో ఐక్యతో, ముస్లింలతో ఐక్యతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్లో కూడా మీ ఎలక్షన్ అయిపోయాను 100% గెలుస్తాను. మన ప్రభుత్వం గెలవడం సంతోషం. ఉప ఎన్నిక బంపర్ మెజారిటీతో మనం గెలవడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ప్రజలు దీవించి 30,000 పైచిలకు మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నది. అలాగే కష్టపడ్డటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని, వెన్నుదన్నుగా నిలిస్తే పేద ప్రజలకు సేవ చేయడానికి అధికార పార్టీ అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నది. జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈరోజు ఒక బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, మా మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవాకు చవాకులు పిలిచిన రోజులు ఉన్నాయి. మీకు ఒకటే చెప్తున్నాం, ఏ ఎన్నిక జరిగినా గ్రామాలలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం. ఎందుకంటే పేద పార్టీ, బడుగు బలహీనల పార్టీ, ప్రతి ఒక్కరికి ఏ పథకమైనా కింది నుంచి అందుతున్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీకి ప్రజలు ఆదరిస్తారు. అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఎవరైనా మంచిదే. ఇక్కడ ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లో మేము గెలుస్తామని ధీమాతోటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం, రాష్ట్ర ప్రజలందరూ ధీమా వ్యక్తం చేస్తారు.